ప్రార్థిస్తున్నాం. మహిమ కలిగిన దేవా, కృపా సత్య సంపూర్ణుడా, నీకు స్తోత్రము తండ్రి. నీ కనికరమును బట్టి ప్రార్థిస్తున్నాం. నీ మహిమ కలిగిన సన్నిధానంలో మమ్మను సమకూర్చుకున్నందుకు వేలాది స్తోత్రాలు. నీవు లేని పరిచర్య కాదు నా ప్రభు. ఈ స్థలమందు మీరు సంచరించండి, మీరు మాతో మాట్లాడండి, మాలో ఉత్సవం కలిగించండి. వచ్చిన బిడ్డలందరినీ నీ శక్తితో నింపండి, నీ ప్రభావంతో నింపండి. దేవా, నీ కనికరము కలిగిన ఆత్మ యొక్క సంచారమును ఈ స్థలంలో జరిగించమని ప్రార్థిస్తున్నా. సాతానును బంధించు, నీ కృప, నీ అభిషేకమును నింపమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ముందుగా చదవబడిన లేఖన భాగము యెషయా గ్రంథము 62వ అధ్యాయము 6వ వచనం. యెరూషలేమా, నీ ప్రాకారముల మీద నేను కావలి వారిని ఉంచున్నాను. రేయినా పగలైనా వారు మౌనముగా ఉండరు. యెహోవా జ్ఞాపకర్తలారా విశ్రమింపుడి. ఆయన యెరూషలేమును స్థాపించు వరకు, లోకమంతటా దానికి ప్రసిద్ధి కలుగు చేయ వరకు ఆయనను విశ్రమింపనీయుడి. తన దక్షిణ హస్తము తోడనియు బాహుబలము తోడనియు యెహోవా ఇలాగు ప్రమాణము చేసెను. నిశ్చయముగా ఇకను నీ ధాన్యమును నీ శత్రువులకు ఆహారముగా నీయను. నీవు ప్రయాసపడి తీసిన ద్రాక్షారసమును అన్యులు త్రాగరు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. గమనిస్తే, యెరూషలేమా, నీ ప్రాకారముల మీద నేను కావలి వారిని ఉంచుతున్నాను. పట్టణము, ఒక పట్టణము ఉన్నది అంటే పట్టణంలో ఎవరుంటారో చెప్పండి? మనుష్యులు ఉంటారు. ఇక మనుషులను కావలి కాయుటకు కావలి వారు ఉంటారు. ఇప్పుడు మన పట్టణంలో కూడా కావలి వారు ఉంటారు. ఉంటారా లేదా చెప్పండి? నైట్ అంతా నువ్వు సుఖంగా ఇంట్లో నిద్రపోతూ ఉంటావు, కానీ కావలి వారు గుర్కాలు ఏం చేస్తారో తెలుసా? ఆ రాత్రంతా పట్టణాన్ని కాస్తూ ఉంటారు, పట్టణమును కాస్తూ ఉంటారు. పట్టణములకు భద్రత, ప్రతి కీడు నుంచి తప్పించబడడానికి పట్టణానికి కావలి వారు ఉన్నారు. అలాగే యెరూషలేము పట్టణములకు కూడా కావలి వారిని దేవుడు ఉంచాడు. ఆమేన్, హల్లెలూయా. యెరూషలేము పట్టణము ఆయన కోరుకున్న పట్టణం, దేవుడికి ఇష్టమైన పట్టణము, జనము, ప్రత్యేకత కలిగిన ప్రాంతము, ఆయన స్థాపించిన పట్టణము. హల్లెలూయా. ఆ పట్టణము మీద కావలి వారిని ఉంచారు. దేవునికి స్తోత్రం. ఆ కావలి వారు ఎలాగా కావలి కాయాలంట? రేయినా పగలైనా, చదవండి ఆ మాట, రేయినా పగలైనా వారు మౌనముగా ఉండరు. హల్లెలూయా. కావలి వారు ఇప్పుడు ఏమి, వారు సిగ్నల్ వేస్తూ వస్తారండి మన దగ్గరికి. కావలి వారు నైట్ తిరుగుతున్నారన్న దానికి ఒక సిగ్నల్ వినపడుతుంది. ఏంటది చెప్పండి? విజిల్ వేస్తూ ఉంటారు. ఆ విజిల్ ఎవరికి వినపడుతుంది? అందరికి, దొంగలకు వినపడుతుంది, దోచుకునే వారికి వినపడుతుంది. అపాయము కలిగించి, కీడు కలిగించి పట్టణంలో ప్రవేశించే వారికి ఆ శబ్దము వినపడుతుంది. పట్టణంలో ఉన్న ప్రజలకు కూడా వినపడుతుంది. ఎందుకు వినపడాలి? దోచుకునేవాడు అలర్ట్ కావాలి. నిద్రించి సుఖముగా ఉన్న పట్టణస్తులు కూడా, ఓ మాకు కావలి ఉంది కాబట్టి ఏ అపాయము ఉండదని మీరు కూడా సంపూర్ణముగా
చేసుకునే వారికి, కాపాడబడు వారికి కానీ ఈ శబ్దము వినబడుచు ఉన్నది. ఆమేన్. ఈ శబ్దము రేయి పగలు అనకుండగా ఈ శబ్దము వినబడుతూనే ఉండాలి. కావలి కాచేవాడు మేలుకొనే ఉండాలి. కావలి కాచేవాడు పట్టణానికి భద్రత కలిగిస్తూనే ఉండాలి. కావలి కాచేవాడు ఎల్లప్పుడూ అలర్ట్గా ఉండాలి. కావలి కాచేవాడే అజాగ్రత్తగా ఉన్నట్లయితే పట్టణస్తులకి భద్రత ఎక్కడ ఉంటుంది? కాబట్టి మొట్టమొదటిగా ఈ లోకపు ప్రజలకు భద్రత అవసరము, కావలి వారి అవసరము. అలాగే దేవుని ప్రజలైన వారికి కూడా భద్రత అవసరము, కావలి వారు అవసరము. టోటల్ గా మనుష్య జాతికంతా కూడా కావలి వారు అవసరము. ఆమేన్. హల్లెలూయా. అందుకే ఆ పరిధిలోనే ఈనాడు ప్రపంచం యావత్తు కూడా కాపరులు అన్నవారు ఉన్నారు. కాపరి అనగా కావలి కాయువాడు. దేవునికి స్తోత్రాలు. పట్టణాన్నే కావలి కాస్తున్నారని దేవునికి స్తుతి కలుగును గాక. హల్లెలూయా. అయితే ఈ పట్టణాన్ని కావలి కాసేవాడు ఏం చేస్తాడో తెలుసా? ఏం చేస్తారండి? చెప్పాలండి. వచ్చే ఆపదను గ్రహించుకోవాలి, హెచ్చరిక చేయాలి. అది ప్రమాదకరమైనవి జనులకు హెచ్చరిక చేయగలగాలి. దేవునికి స్తోత్రాలు. హల్లెలూయా. ఇప్పుడు మన భారతదేశ సైన్యం కూడా ఉంది. ఎక్కడుంది సైన్యము? సరిహద్దుల్లో ఉంది. ఆమేన్. సరిహద్దుల్లో ఎందుకు సైన్యం ఉంది? సరిహద్దుల్లో ఉన్న సైన్యము తన కుటుంబాన్ని విడిచి, తన జనాన్ని విడిచి, తన రక్తమును మరచి, తన భార్య పిల్లలను విడిచి దేన్ని కాయడానికి వెళుతున్నాడండి? దేశాన్ని కాయడానికి. ఎక్కడున్నాడు? దేశపు సరిహద్దుల్లో కాస్తూ ఉన్నాడు. ఆ సరిహద్దుల్లో ఆయన దేశానికి అంతటికీ భద్రత కల్పిస్తున్నారు సైన్యం. ఆ సైన్యానికి తెలుసు శత్రు సైన్యము ఏ వైపు నుంచి వస్తుంది, ఏ రాజ్యము నుంచి శత్రు దాడి జరుగుతుంది. శత్రువును దేశంలోనికి ఎదురుగానేకుండగా తాను కావలి కాయవలసిన బాధ్యత ఎవరి మీద ఉందంటే సైన్యం మీద ఉంది. అందుకే సైన్యంలోనికి దిగిన వారు అన్ని మర్చిపోతారు. తన దేశాన్ని, తన కుటుంబాన్ని, తన బిడ్డలను, సమస్తాన్ని మరచి దేన్ని కాస్తారు చెప్పండి అండి? దేశాన్ని కాపు కాస్తారు. ఆమేన్. హల్లెలూయా. ప్రమాదమైన హెచ్చరికలు ఆ పట్టణ ప్రజలకు తెలియజేస్తూ ఉంటారు కావలి వారు. దేవునికి స్తోత్రములు కలుగును గాక. కాబట్టి ప్రాకారముల మీద కావలి వారు ఉంటారు. హల్లెలూయా. ఇప్పుడు పొలాలలో కూడా కావలి కాస్తారు తెలుసా? పొలాలలో ఎలాగా కావలి కాస్తారు చెప్పండి? ప్లేట్ సౌండ్ కాదు, ఒక పందిర్లాగా వేసుకుంటారు వాళ్ళు. ఏమండి? మంచె వేసుకుంటారు, మంచె మీద కూర్చుంటారు. హల్లెలూయా. అంటే మంచె మీద కూర్చుంటే ఆ యొక్క వచ్చే ప్రతి దానికి కూడా, కంచె దాటి వచ్చే ప్రతి దానికి కూడా హెచ్చరిక. ఆమేన్. హల్లెలూయా. ఈ కావలి వారిని ఎక్కడుంచారంటే ప్రాకారములంటే ఎత్తైనవి. ప్రాకారముల మీద నిలిచినప్పుడు పట్టణంలోనికి ఏ హాని జరుగునో వారు కనిపెట్టగలరు. దేవునికి స్తుతి కలుగును గాక. అలాగే దేవుని ప్రజలను పరిపాలించే అధిపతులను కూడా దేవుడు నియమించాడు. ఆమేన్. ఈరోజు ఇక్కడ హ్యాపీగా నువ్వు వచ్చి కూర్చున్నాము, నేను చెప్పగలుగుతున్నాను, హెచ్చరిక చేయగలుగుతున్నానంటే ఏంటి రీజన్? ఎందుకు ఈ పద్ధతి చెప్పండి? నోరు విప్పాలి. ఎందుకు ఈ పద్ధతి? మీ హృదయాలు చెదిరిపోకుండా, మీ హృదయాలు యేసుతోనే అంటుకట్టబడి ఉండడానికి, వాక్యానికి బదులై ఉండడానికి, సాతాను మీ హృదయాలలో ప్రవేశించి మిమ్మల్ని చెరిపి లోకములోనికి తీసుకొని వెళ్లకుండా ఉండడానికి ఎప్పటికప్పుడు ఆత్మీయ బోధ
మీకు అవసరమై ఉన్నది. ఈ ఆత్మీయ బోధ మీ హృదయాలను కాస్తూ ఉంది, మీ మనస్సులను కాస్తూ ఉంది. హల్లెలూయా. కాబట్టి దేవుని బిడ్డలారా, ఈ స్థలమందు ఒక సంఘం ఉన్నది. ఈ స్థలంలో మిమ్మల్ని కాయడానికి కాపరులను దేవుడు నియమించాడు అనగా నిన్ను కాపాడుచున్నాడు. దేవునికి స్తోత్రములు కలుగునుగాక. హల్లెలూయా. దేవుని ప్రజలను కూడా కాయడానికి, దేవుని ప్రజల మీద పరిపాలించే అధిపతులను, నాయకులను, కాపరులను దేవుడు నియమించాడు. దేవునికి స్తోత్రములు కలుగునుగాక. హల్లెలూయా. అందుకే ప్రజలు దేవునితో సంబంధము కలిగి ఉండాలని ఆ హెచ్చరిక ప్రతి దినము మనకు కలుగుతూనే ఉండాలి. దేవునితో సరైన సంబంధము సమకూర్చేది ఎవరు చెప్పండి? కాపరులే. గొర్రెల గుంపులో ఉంటుంది. ఒక్క గొర్రె తొలగిపోగానే కాపరు ఏం చేస్తాడో తెలుసా? ఆ గొర్రెను తిరిగి మందలోనికి చేరుస్తాడు. ఆమేన్. హల్లెలూయా. 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 అదే కాపరి లేకపోతే ఆ గొర్రె ఎలాగో తప్పిపోయి ఎక్కడ చిక్కుకుంటుందో, ఏ తోడేలు వశం అవుతుందో దానికి తెలియదు. గొర్రెల కాపరికి తెలుసు గొర్రెల మందలో ఎన్నున్నాయో. మందలో నుంచి ఒకటి తప్పిపోయిన ప్రతి దినము గొర్రెల కాపరి ఏం చేస్తాడు? లెక్క వేసుకుంటూ ఉంటాడు. ఆమేన్. హల్లెలూయా. ప్రతి దినం ఆయన చేయవలసిన పని ఏమిటో తెలుసా? ఎక్కడ పరుండ పెట్టినా, ఎక్కడ మేపినా, ఎక్కడి వాటికి స్థానం ఏర్పరిచినా తను చెక్ చేసుకుంటూ ఉంటాడు. ఆమేన్. కాపరి బాధ్యత ఏమిటో తెలుసా? ఏది బలహీనమైంది, ఏది పుట్టుతుంది, ఏది అనారోగ్యంతో ఉంది, ఏది నీరసంగా ఉంది, ఏది బలంగా ఉందన్నది తేడా చూసుకుంటూ ఉంటాడు. ఆమేన్. అందుకే మీ మీద ఉంచిన కాపర్లు కూడా చాలా ఏమనిపిస్తుంది చెప్పండి? జాగ్రత్త అవసరము. హల్లెలూయా. సంఘంలో ఏ విశ్వాసి బలహీనంగా ఉన్నారు, ఎవరు అనారోగ్యంతో ఉన్నారు, ఎవరు చింతల్లో సమస్యల్లో ఉన్నారు, భారంలో ఉన్నారు, ఎవరు చిక్కుల్లో ఉన్నారని తెలుసుకోవాల్సిన బాధ్యత ఎవరితో తెలుసా? సంఘ కాపరి. నీ కుటుంబంలోని వారి శ్రద్ధ కంటే కూడా కాపరి యొక్క శ్రద్ధ చాలా గొప్పది. ఆమేన్. హల్లెలూయా. అతిశయము కాదు. కానీ ఈరోజు ఉదయం లేచిన దగ్గర నుంచి నేను ప్రార్థన చేసుకుంటూ ఉన్నాను. మంజులమ్మ గారి కుటుంబం మందిరానికి రావాలి. ఈరోజు ఖచ్చితంగా మంజులమ్మ గారి కుటుంబం మందిరానికి రావాలి. ప్రభువా, వారు ఈ మధ్య కాలంలో దూరం అయిపోయారు, సంఘానికి దూరం అయిపోయారు. ఒక కాపరిగా వారి పక్షాన నేను 15 సంవత్సరాల అనుభవం కలిగి ఉన్నానని ఉదయం లేచిన దగ్గర నుంచి చదువుకున్న ఆత్మ మూలుగుతూ పనులు చేసుకుంటూ కూడా నా హృదయంలో ఒక గొప్ప బాధతో ప్రార్థన చేసుకుంటూ ఉన్నాను. నా దేవుడు నా మొర ఆలకించాడని నేను హృదయపూర్వకంగా నా దేవుని సన్నిధానంలో నిలవబడి చెప్పగలుగుతున్నాను. అన్నగారు వస్తూ ఉన్నారు మందిరంలోనికి. నేను చూశాను. ఆయన కాదా అని ఒక్కసారి నా మనసంతా కలవరంతో అయిపోయి మరలా బాగా చూశాను. ఆ మనిషి కదా అనుకున్నాను. దేవునికి స్తోత్రాలు. హల్లెలూయా. ఈనాడు ఆయన దేవుని సన్నిధానంలోకి వచ్చిన వెంటనే నా హృదయం సంతోషపడి నేనేమనుకున్నానని తెలుసా? నా ప్రార్థన నీవు ఆలకించావు. ఆమేన్. నువ్వేం చేస్తావో నాకు తెలియదు. ఆ బిడ్డల హృదయాలను నువ్వే తిప్పి తీసుకురా ప్రభు అని అడిగాను. నేను దేవుని సన్నిధానంలో నిలిచాను, అబద్ధమాడను. ఈరోజు అలాంటి ప్రేరణతో దేవుని పాదాల దగ్గర ప్రార్థించాను. సహోదరుడు వచ్చాడు నా మధ్యలో. దేవునికి మహిమ కలుగును గాక. అంటే కాపరికి చాలా మంది అంటారు, పోతారులేమో, వస్తుంటారు, సంఘం అన్నప్పుడు వెళ్తా ఉంటారు, వస్తుంటారు, అవన్నీ నువ్వు పట్టించుకోకూడదని చెప్పిన నా ఆత్మ మాత్రము చాలా మూలుగుతూ ఉంటుంది. దేవునికి స్తోత్రము. హల్లెలూయా. ఇది కాపరికి ఉండాల్సిన మనస్సు అండి. కాపరికి ఖచ్చితంగా ఈ మనస్సు ఉండాలి. దేవునికి స్తుతి కలుగును గాక. హల్లెలూయా. అందుకే చూడండి, సంఘము మీద కాపరులను ఎందుకు ఉంచాడంటే దేవుని ప్రజలను వినాలి చక్కగా. దేవుని ప్రజలను దేవుని యందు స్థిరపరచడానికి. ఆమేన్. హల్లెలూయా.
మానవ జీవితం ఎప్పుడు ఒకే పద్ధతిలో ఉండబోదు. కొన్నాళ్ళు బాగా ప్రకాశిస్తాం, ప్రార్థన చేస్తాం, ప్రకటిస్తాం, కొన్నాళ్ళు బలము కలిగి ఉంటాం, దేవునికి సాక్షులమై ఉంటాం. మరి కొన్నాళ్ళు ఎలా ఉంటామో తెలుసా? అసలు దేవుని విడలమే కాదు, దేవుడే లేడు, దేవుడుంటే మాకు ఇలాగా జరుగుతుందా, ఈ విధంగా మేము ఉంటామా అని దేవుని మీదనే కోపపడి దూరంగా వెళ్ళిపోయే అనుభవం ఉంటుంది. అలాంటి సమయంలో ఎవరవసరం నీకు చెప్పండి? ఎవరవసరము? కాపరులు అవసరము. ఆమేన్. ఆత్మీయ జీవితంలో కాయడానికి, బలపరచడానికి, సంఘానికి, విశ్వాసులకు, దేవుని ప్రజలకు కూడా కావలి వారు అవసరము. ఆమేన్. హల్లెలూయా. వీరు విశ్రమించకూడదు. ఎవరండి కావలి వారు? దైవ సేవకులు విశ్రమించకూడదు. పగలు రేయి వారు ఎల్లప్పుడూ కూడా మెలకు కలిగించేలా శబ్దము దేవునికి తెలియజేస్తున్న ప్రార్థన, విన్నపాలు, హెచ్చరికలు, గద్దింపులు, సరిచేయడం, చక్కదిద్దడం, వారిని దేవునిలోనే స్థిరపరచడం అన్నది సేవకులు చేయవలసిన పని. అందుకే గమనిస్తే కీర్తనల గ్రంథము 48వ అధ్యాయం 2వ వచనం చదువుదామండి. కీర్తనల గ్రంథము 48వ అధ్యాయం 2వ వచనం. సియోను పర్వతము రమ్యమైన ఎత్తుగల చోట నుంచబడి ఆ సర్వభూమికి సంతోషకరముగా ఉన్నది. చప్పట్లు కొడతావా? దేవునికి స్తుతి కలుగును గాక. హల్లెలూయా. మన దేవుని పట్టణమందు, ఆయన పరిశుద్ధ పర్వతమందు యెహోవా గొప్పవాడును, బహు కీర్తనీయుడనై ఉన్నాడు. ఉత్తర దిక్కున మహారాజు పట్టణమైన సియోను పర్వతము రమ్యమైన ఎత్తుగల చోట నుంచబడి సర్వభూమికి సంతోషకరముగా ఉన్నది. దాని నగరంలో దేవుడు ఆశ్రయముగా ప్రత్యక్షమవుచున్నాడు. ఆమేన్. దేవునికి స్తోత్రములు కలుగును గాక. హల్లెలూయా. మన దేవుని పట్టణం ఎక్కడుంది చెప్పండి? మన దేవుని పట్టణము ఎక్కడుంది? పరలోకమందు. ఆమేన్. పరిశుద్ధ పర్వతమందు. ఆమేన్. హల్లెలూయా. యెరూషలేము అని చెప్పుకోవచ్చు, పరలోకమని కూడా మన మీద చూడగలగాల. యెహోవా ఎలాగున్నాడంట? గొప్పవాడును, బహు కీర్తనీయుడనై ఉన్నాడు. ఉత్తర దిక్కున మహారాజు పట్టణమైన సియోను పట్టణము. ఆమేన్. ఆయన సింహాసనము వేసుకున్న పట్టణము ఎక్కడ ఉంది చెప్పండి? పరలోకములో. దేవునికి స్తోత్రాలు. ఆ పట్టణము సర్వలోకానికి ఏమై ఉందంట? సంతోషకరమై ఉన్నది. దేవునికి స్తుతి కలుగును గాక. హల్లెలూయా. హల్లెలూయా. ఈ పట్టణము, పరలోక పట్టణము, భూమికి సంతోషకరముగా ఉన్నది. ఆమేన్. యెరూషలేము పట్టణము కూడా భూమికి ఎలా ఉన్నదంట? సంతోష కారణముగా ఉన్నది. దేవునికి స్తుతి కలుగును గాక. హల్లెలూయా. ఈ పట్టణమును కాయడానికి, ఈ పట్టణముకు ఒక ఆధారం ఉంది. ఆమేన్. హల్లెలూయా. సౌండ్ సిస్టమ్ ఎక్కువ ఉందా? ఈ పట్టణానికి ఒక ఆధారము, ఒక సంతోషము ఏమిటనగది? పరలోక పట్టణము. అలాగే యెరూషలేము పట్టణము. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, మనమల్లందరినీ కూడా దేవుడు సంతోష పరుస్తూ ఉన్నాడు. మనమల్లందరినీ ఆయన కాస్తూ ఉన్నాడు. ఆయన కాపుదల లేకపోతే మనం భద్రముగా జీవించలేము. ఇంకా చూద్దామండి. ఇర్మియా గ్రంథము 6వ అధ్యాయం 17వ వచనం. ఇర్మియా గ్రంథము 6వ అధ్యాయం 17వ వచనం చదవాలా త్వరగా? 6వ అధ్యాయము. మిమ్మును కాపు కాయుటకు నేను కావలి వారిని ఉంచున్నాను, ఆలకించుడి. వారు చేయు భూరధ్వని వినబడుచున్నది. అయితే మేము వినమని వారనుచున్నారు. అన్యజనులారా వినుడి, తెలుసుకొనుము. దేవునికి స్తోత్రములు. హల్లెలూయా. చూడండి, మిమ్మును కాపు కాయుటకు నేను ఎవరి నుంచానని చెప్తున్నాడు దేవుడు? కావలి వారిని ఉంచి ఉన్నాను. ఆమె
ఆమేన్, హల్లెలూయా. చూడండి, కావలి వారు ఏముండాలి? చేతిలో ఏముండాలండి? బోర ఉండాలి. ఇప్పుడు మీరు ఇక్కడ కూర్చున్న వారికి మైక్ లేకుండా కానీ చెప్తే అర్థమవుతుంది మీకు, అవునా కాదా చెప్పండి? మైక్ లేకపోయినా నా స్వరం మీకు అందరికీ వినబడుతుంది. అయితే మైక్ ఎందుకు అవసరము? మైక్ ఎందుకు అవసరము? అందరికీ, దేవుని ప్రజలు కాని వారికి కూడా, బయట ఉన్న వారికి కూడా, పాటలో రక్షణ పొందిన వారు ఉన్నారు, పాట విని రక్షణ పొందిన వారు ఉన్నారు, సాక్ష్యము విని దారిన పోతూ సాక్ష్యము విని దేవుని సన్నిధికి వచ్చి క్రీస్తును తెలుసుకున్న వారు ఉన్నారు. వాక్యము పోతూ పోతూ ఒక్క మాట వారి చెవులో పడగా వారు దేవుని సన్నిధికి వచ్చి రక్షింపబడిన వారు కూడా ఉన్నారు. హల్లెలూయా. అంటే ఈ శబ్దము, కావలి వారు అందించే శబ్దము దేవుని యొద్ద నుండి వచ్చే మాట. ఆమేన్. ఈరోజు మీ మధ్యలో నిలవబడి ఒక్క మాట కూడా నా సొంతగా మాట్లాడితే ఒక్క ఆత్మను కూడా రక్షించలేము. ఆమేన్. ఈ మాటలు ఎవరు అందిస్తున్నారు చెప్పండి? దేవుడు శక్తితో, దేవుని బలముతో, దైవ బలముతో, ఆత్మతో నింపబడి అందించబడుతుంది. ఆమేన్. దేవుని యొద్ద నుండి సేవకులు సందేశం తీసుకొని ఆ సందేశము ప్రజలకు వినిపించాలా. ఆమేన్. అనగా ఎలాగా? బోర శబ్దము, చెవిలో గుసగుసలాడి చెప్పేది కాదు సువార్త, గుసగుసగా ప్రకటించేది కాదు సువార్త. పట్టణ ప్రాకారముల మీద నిలిచిన రీతిగా, ఉన్నతమైన స్థలముల మీద నిలిచిన రీతిగా బోర శబ్దముగా, గొప్పగా, బిగ్గరగా 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 ప్రకటించాలి. ఆమేన్. యేసు ప్రభు వారు కొండ మీద ప్రసంగం, ఆనాడు మైకులు లేవు. హల్లెలూయా. కొండ మీద ఆయన కూర్చున్నాడు. ఎంతమంది ప్రజలు ఉన్నారు చెప్పండి? 5,000 మంది పురుషులు ఉన్నారు, ఇంకా స్త్రీలు, పిల్లలు అనేక మంది ఉన్నారు. 3 దినాలు ఆయన ప్రకటిస్తూ ఉంటే ఆ శబ్దము వాళ్ళ దగ్గరికి వెళ్ళిందంట. ఏమి? ఆమేన్, హల్లెలూయా. అంటే యెహోవా స్వరము అంత బలమైనది, దేవుని యొక్క స్వరము అంత బలమైనది. అంటే దేవుని వాక్యము గుసగుసగా చెవులో ఒక అబద్ధాన్ని ప్రకటించిన రీతిగాను, ఒక కీడును ప్రకటించిన రీతిగాను చెప్పుకునేది కాదండి. సువార్త అన్నది బహిరంగముగా, బిగ్గరగా, ధైర్యముగా, బలము కలిగి సత్యాన్ని ప్రకటించాలి. ఆమేన్. అబద్ధము ఎలా ఉంటుంది చెప్పండి? మీరు అబద్ధాలు ఆడరా? అబద్ధం ఎలాగుంటది? అబద్ధము అన్నది గట్టిగా చెప్తారా? గట్టిగా చెప్తారా? సాఫ్ట్గా, నీకు ఒక మాట చెప్తానని చెవిలేకపోయి ముసుగు చెప్పి ఏమి ఎరగనట్లు చేస్తారు. ఏంటది? అబద్ధము, అసత్యము. అది చెవిలో చెప్తావు. అయితే దేవుని వాక్యము మీరు చెప్పాలి, సత్యం, అబద్ధం కాదు. ఇది కీడు కాదు, ఇది మనిషికి మేలు, ఇది జీవాన్ని ఇచ్చేది, సత్యాన్ని తెలిపేది, మార్గాన్ని తెలియజేసేది. ఎంత గొప్ప స్వార్థ! చిన్నగా చెప్తే ప్రయోజనము లేదు. హల్లెలూయా. ధైర్యముగా, బలముగా నీ నోరు తెరచి బిగ్గరగా ప్రకటించమని ఉంది. అందుకే కావలి వారు ఏం చేస్తున్నారంట? బూర ఊదుచున్నారు. ఆమేన్. వినబడుచున్నది. బూర శబ్దాన్ని వినాలను, ఆ మాటలను తెలుసుకోవాలి. ఇవి మాకు అవసరం లేవంటే అవి ఏమైపోతాయి? నీకు పనికిరాని మాటలుగా అయిపోతాయి. కాబట్టి అవి విన్నప్పుడు ఆ మాటలు నీకేమిస్తుంది? సంతోషాన్ని ఇస్తుంది. నీలో రక్షణ కార్యము జరుగుతుంది. ఆమేన్, హల్లెలూయా. ఇంకా చూద్దామండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 17వ వచనం. హెబ్రీ పత్రిక 13వ అధ్యాయం 17వ వచనం. నీ పైన నాయకులుగా ఉన్నవారు లెక్క ఒప్ప చెప్పవలసిన వారి వలె నీ ఆత్మలను కాయిచున్నారు. వారు దుఃఖముతో ఆ పని చేసిన ఎడల
స్తోత్రాలు. మీ పైన నాయకులుగా ఉన్నవారు లెక్క ఒప్ప చెప్పవలసిన వారి వలె మీ ఆత్మలను కాయుచున్నారు. ఆమేన్. ఇప్పుడు మీ పైన ఉంచిన కావలి వారు ఏం చేస్తున్నారండి? దేన్ని కాస్తున్నారు? పట్టణాన్ని కావలివాడు కాసిన రీతిగా నీ పైన కావలిగా ఉన్నవారు నీ ఆత్మను కాస్తున్నారు. ఆమేన్. అంటే నీ ఆత్మ నశించిపోకూడదు, నీ ఆత్మ పాతాళంలోనికి వెళ్ళిపోకూడదు, నీ ఆత్మ నరకంలోనికి వెళ్ళిపోకూడదు. నరకంలోకి పోకుండా, పాతాళంలోకి వెళ్ళకుండా నిన్ను తప్పించేది ఏమిటో తెలుసా? జీవ వాక్యము. ఆమేన్. ఇప్పుడు నీ ఆత్మను కావలి వారు కాస్తున్నారు కనుక నువ్వేం చేయాలా? అది చదవాలి ఆ మాట. వారు దుఃఖముతో ఆ పని చేసిన ఎడల మీకు నిష్ప్రయోజనము. కావలి వారికి ఎప్పుడు దుఃఖం కలుగుతుంది? మీ ఆత్మీయ తల్లినైనా నాకు ఎప్పుడు దుఃఖం కలుగుతుంది? మాట వినకపోవడం వల్ల, లోబడక పోవడం వల్ల. ఇక్కడ వింటారు, విడిచిపెడతారు. ఎక్కడ వింటారు? లోకంలోకి వెళ్ళిపోయి లోకంలో సీరియళ్ళు, సినిమాలు, షికార్లు, లోక సంబంధమైన వ్యామోహాలలో చిక్కుకొని పోతే అప్పుడేమవుతుందో చెప్పండి? దుఃఖము కలుగుతుంది. ఆమేన్. హల్లెలూయా. సంఘములో నిలిచి దేవుని సువార్త వింటున్న బిడ్డలు బయట కూడా మీ సేవకులు కానీ, మీ విశ్వాసులు కానీ, అన్యజనులైన జనానికి కానీ నువ్వు ఎలా కనపడాలా? విశ్వాసిలాగానే కనపడాలా. ఎక్కడ? సంఘములోను బయటను అదే విశ్వాసం ఉండాలి. అలాగా లేనప్పుడు ఏమవుతుంది? నిన్ను కావలి కాసే వారికి ఏం కలిగిస్తావు? నువ్వు దుఃఖము కలిగిస్తావు. కాబట్టి అది నిష్ప్రయోజనము కనుక దుఃఖముతో కాక ఆనందముతో చేయనట్లు వారి మాట వినాలా. కావలి కాసే వారికి విశ్వాసులు ఏమి ఇవ్వాలా చెప్పండి? ఆనందం ఇవ్వాలి. ఎక్కడ వేసిన కొంగలు అక్కడేలాగా ఎన్ని సంవత్సరాలు వచ్చినా ప్రార్థన ఉండదు, మారు మనస్సు ఉండదు, ఏ మాత్రము ఆత్మీయ జీవితంలో ఎదుగుదల ఉండదు. విశ్వాసుల గుంపులోనే చేర్చబడని రీతిగా బ్రతుకున్నట్లయితే అది ఎంతవరకు ప్రయోజనం చెప్పండి? మీ సొంత బిడ్డలకు మీరు ఆహారాన్ని అందిస్తూ ఉన్నారు. ఆత్మీయంగా కాకుండా శారీరకంగా ఆహారాన్ని అందిస్తూ ఉంటారు. మీరు ఎంత ఆహారం పెట్టినా వాడు పక్క చిక్కిన వాళ్ళలాగా చెప్పండి. మీరు ఎంత చదువు చెప్పించినా వాడు చదువులో ఎదుగుదల లేకపోతే మీరు దుఃఖించురా? మీకు సంతోషమా దుఃఖమా చెప్పాలి? దుఃఖము. కాబట్టి కాపర్లు కూడా నువ్వు ఎదుగుతున్న కొలది కాపరికి సంతోషమా? నా బిడ్డలు ఎంత చక్కగా ఎదుగుతున్నారు, విశ్వాసములు ఎంత చక్కగా నిలబడి ఉన్నారు, వారు వచ్చిన దానికంటే ఇప్పుడు సంఘంలో ఎదుగుతూ వారు బయట సాక్షులు ఉన్నారు, సంఘంలో సాక్ష్యంగా ఉన్నారు, ఆత్మీయ తల్లికి ఎంతో సంతోషాన్ని కలిగిస్తున్నారని ఆ సంతోషం ఎవరికి వస్తుందో తెలుసా? మిమ్మల్ని కావలి కాస్తున్న సేవకులకు మీరు అందిస్తారే. కాబట్టి దుఃఖముతో వారు పనిచేయలాగన మీరు ఆ పరిస్థితికి తేకూడదు. మిమ్మల్ని కాసే కాపర్లకి దుఃఖాన్ని కలిగించకూడదు. ఆమేన్. హల్లెలూయా. చూడండి, సేవకులు దుఃఖపడితే ఎవరు దుఃఖపడతారు చెప్పండి? దేవుడు కూడా దుఃఖపడతాడు. ఆమేన్. హల్లెలూయా. కాబట్టి దుఃఖపరుస్తూ, ఎదురాడుతూ, ఎదురు తిరుగుతూ, లోబడకుండా, వాక్యానికి విధేయులు కాకుండా, దేవునికి లోబడకుండా ఉన్నట్లయితే దేవుణ్ణి దుఃఖపరుస్తున్నావు. నిన్ను నడిపించే సేవకులను కూడా దుఃఖపరిచాను. ఇంకా చూద్దాము. ఎహెజ్కేలు గ్రంథము 3వ అధ్యాయం 17వ వచనం చూద్దామండి. ఎహెజ్కేలు గ్రంథము 3వ అధ్యాయం 17వ వచనం. నరపుత్రుడా, ఇశ్రాయేలుకు కావలిగా నిన్ను నియమించున్నాను. కాబట్టి నీవు నా నోటి మాట ఆలకించి నేను చెప్పిన దాన్ని బట్టి వారికి హెచ్చరిక చేయు. అవశ్యముగా నీవు మరణమవుదువని నేను దుర్మార్గుని గూర్చి ఆజ్ఞేయుగా నీవు అతనిని హెచ్చరిక చేయగయు. అతడు జీవించినట్లు తన దుర్మార్గతను విడిచి
విడిచిపెట్టవలనని వాని హెచ్చరిక చేయకి ఉండిన ఎడల ఆ దుర్మార్గుడు తాను చేసిన దోషమును బట్టి మరణమవును గాని అతని రక్తమునకు నిన్ను ఉత్తరవాదిగా ఎంచుదును. ఆమేన్, హల్లెలూయా. దేవునికి స్తోత్రములు. ఇక్కడ కావలి వాడు ఏం చేయాలా? దేవుడు ఏ మాట చెప్తే ఆ మాట తీసుకోవాలా, అందులో హెచ్చరిక చేయాలి. ఆమేన్. అది కఠినమైనదైనా సరే, అది మృదువైనదైనా సరే. ఇప్పుడు దుర్మార్గుడిని వీడికి చెప్తే నాకేం ఫలము, వీడిని సూటిగా చెప్పాను అనుకో, రేపు సంఘాన్ని మానేసి ఇంకో సంఘానికి వెళ్ళిపోతాడు. కాబట్టి నాకేం క్వశ్చన్ కర్మ, నేను చెప్పకుండా వాడి స్థితి వాడికే వదిలేస్తాను. వాడికి ఆశ దేవుడు ఉన్నాడే, దేవుడే చూసుకుంటాడని వదిలేస్తే ఎవరంట? ఆ వ్యక్తి దుర్మార్గంతో మరణిస్తే ఆ రక్తానికి ఎవరు ఉత్తరవాది? సేవకులు, కావాలి. కాబట్టి దేవుడు ఒకవేళ అలాంటి దుర్మార్గుడిని బట్టి నీకు హెచ్చరిక చేసి, నువ్వు హెచ్చరిక చేయి, వాడిని సరిచేయి, వాడి బ్రతుకు మార్చు, వాడు నడవడి మంచిది కాదు, నువ్వు సూటిగానే హెచ్చరిక చేయమని చెప్పగలగాలి. ఆమేన్, హల్లెలూయా. అందుకే ఇశ్రాయేలు ప్రజలు కూడా ఒక కట్టడ ఉంది, వినాలమ్మా, చక్కగా వినాలి. తన పిల్లలైన వారికి వారు బోధించాలంట. వారు కూర్చున్నప్పుడు, నిలిచినప్పుడు, పండుకున్నప్పుడు, నడుచున్నప్పుడు, భోజనమునకు కూర్చున్నప్పుడు, వారికి ప్రతి సమయంలో కూడా ఏం చేయాలంట? దేవుని యొక్క ధర్మశాస్త్రాన్ని, ఆజ్ఞలను తెలియచేయాలి. ఒకవేళ వాడు విని తల్లిదండ్రులకి ఎదురు తిరిగాడనుకో, మొట్టమొదట ఏం చేయాలా? తల్లిదండ్రి శిక్షించాలంట. శిక్షించిన బుద్ధి చెప్పాలి. తర్వాత ఏం చేయాలంటే వారు, ఈ తల్లిదండ్రులైన వారు, ఇశ్రాయేలు పెద్దలు ఉంటారు, గదిలో కూర్చొని న్యాయం జరిగించే వారికి అప్పగించాలంట. పెద్దలకి అప్పగించాలయ్యా, నా కుమారుడికి బోధించాము, బోధించిన తిరుగుబోతూ త్రాగుబోతూ మాకు రోగబడలా, మాకు లొంగిపోలా, కాబట్టి మేము శిక్షించాము. ఇప్పుడు ఈ కుమారుణ్ణి, ఈ కుమార్తెను గాని ఇదిగో మీ చేతులకు అప్పగిస్తున్నామని చెప్పినప్పుడు వాళ్ళు ఏం చేయాలంట? రాళ్లతో కొట్టి వాణ్ణి హెచ్చరిక చేయాలి. హల్లెలూయా. అంటే కఠినమైన శిక్ష పెద్దలన్న వారు ఆ బిడ్డలకు విధించాలి. తద్వారా ఏం జరుగుతుంది చెప్పండి, మీరు చెప్పండి, మీ జ్ఞానంతో చెప్పండి. అప్పుడు దేవుని భయము ప్రజల్లో ఉంటుందంట. ఆమేన్, హల్లెలూయా. అంటే చూస్తూ చూస్తూ తల్లిదండ్రులు రాళ్ళ చేత కొట్టబడి చంపబడటానికి తల్లిదండ్రులు అప్పగించలేరు. చెప్పండి, ఆ స్థితిలోకి వెళ్ళకముందే ఏం చేయాలా? తల్లిదండ్రులు అన్న వారిని సరి చేసుకోవాలి. అలాగే ఆ స్థితిలోకి వెళ్ళినప్పుడు ఫలానా వాడు తిరుగుబోతాయి, రాళ్ళతో కొట్టబడ్డాడన్న పేరు వస్తుంది, ఆ మరణము సంభవిస్తుంది. కాబట్టి వారు జాగ్రత్త పడతారు పిల్లలు. కాబట్టి ఇలాంటి కట్టడి ఎందుకు ఉంచాడంటే సమాజము చెడిపోకుండా ఉండడానికి. ఆమేన్. ఇప్పుడు నీవు కూడా సంఘంలో, దేశంలో ఈ సువార్త నీకే కాదు అందరికీ అందించబడుతుందంటే, ఇప్పుడు రక్షణ సువార్త విని ఎంత మంది రక్షింపబడలేదు కదా? చెప్పండి. సంఘములు నింపబడుతున్నాయా, ఖాళీగా ఉంటున్నాయా? చెప్పండి. నింపబడుతున్నాయి. దేశాలు క్రైస్తవంతో నింపబడుతున్నదంటే క్రైస్తవం ఇచ్చే సత్యాన్ని తెలుసుకొని వారి బ్రతుకు మార్చుకొని క్రీస్తును నమ్ముకొని దుర్మార్గులైన వారు మారి చెడుతనమును విడిచిపెట్టి చక్కని కాపురాలు చేసుకుంటూ దేవుని సన్నిధానంలో వేల కుటుంబాలు బ్రతుకుతున్నాయి. ఆమేన్. స్తుతులు చెల్లిద్దామా? దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. కాబట్టి కావలి వారు ఏం చేయాలా? దేవుడిచ్చే హెచ్చరిక తీసుకొని వీరికి మరణమైనా, వీరికి అపాయమైనా సరే హెచ్చరికగానే చేయాలి. అందుకే ఇర్మియా గారు కూడా యోధా జాతి ప్రజల మీదకి వచ్చే కీడైన వారి తిరుగుబాటైన దేవుడు ఏం చేశాడు? కఠినమైన హెచ్చరికలు, సూచనలు ఎవరికి ఇచ్చాడండి? ఇర్మియా గారికి ఇస్తే భయపడ్డాడా? ప్రాణానికి పోతుందని మరి మానుకున్నాడా? అన్ని కఠినమైన హెచ్చరికలే. తన నోటితో
పలకగలిగాడు. ఆమేన్. హల్లెలూయా. ఈరోజు సంఘాలు కూడా ఆశీర్వాదములతోనే నింపడం కాదు, సంఘ కాపురులకే బాధ్యత ఉందో తెలుసా? హెచ్చరిక చేయాలి. హెచ్చరిక లేని సంఘము నశించిపోతుంది. కేవలం నువ్వు లోపలికి వస్తే ఆరోగ్యము, నీకు సంపద, నీకు ఉద్యోగము, నీ ఇల్లు కట్టబడతాయి, నీ గేదెలు నింపబడతాయి, నీవు వృద్ధి అవుతావని చెప్పే బోధలే కాదు. హల్లెలూయా. అంటే సంఘములో ఆశీర్వాదం లేదని చెప్పడానికి లేదు, బ్లెస్సింగ్స్ ఉన్నాయి. హల్లెలూయా. ఎప్పుడొస్తాయి ఆ బ్లెస్సింగ్స్? వినాలి. ఎప్పుడొస్తాయి ఆశీర్వాదాలు? ఎప్పుడొస్తాయి దీవెనలు? లోబడినప్పుడు, విధేయులమైనప్పుడు ఆ దీవెనలు మన మీదకి వస్తాయి. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. హల్లెలూయా. ఈరోజు కాపరులు హెచ్చరిక కూడా చేయాలి, గద్దించాలి. అందుకే ఈ వాక్యం అన్నది గద్దించుటకు, బుద్ధి చెప్పుటకు, సరి చేయుటకు, ఖండించుటకు, హెచ్చరిక చేయుటకు, అంతేకాకుండా ప్రేమతో కూడిన సత్యవాక్యమైంది. దేవునికి స్తుతి కలుగునుగాక. హల్లెలూయా. అందుకే సేవకులు బోధకులుగా ఉండాలి. సేవకులు ఎలా ఉండాలండి? మంచి బోధకులుగా ఉండాలి. సరి అయిన వార్త అందించే పడే చోటకి ఆత్మలు వస్తాయి. ఆమె వాక్యం ఉన్న స్థలాలను వెతుక్కుంటున్నారు ప్రజలు. ఎక్కడ మాకు ఆత్మీయ ఆహారం దొరుకుతుంది, ఎక్కడ మేము స్థిరపడతాం, ఏ సంఘములో ఆత్మీయ ఉద్యమం ఉంది, బలమైన ఆహారం జరుగుతుంది అని వెతుక్కుంటూ వచ్చే ప్రజలు ఉన్నారు ఈ కాలంలో. ఆమేన్. హల్లెలూయా. సంఘము వృద్ధి పొందడానికి, సంఘము బలవర్తమైన తోటగా వర్ధిల్లడానికి ఏమిటో తెలుసా? వాక్య పోషణ ఎంతైనా అవసరం. సేవకులు బోధించేవారుగా ఉండాలి. ఆ బోధ పరిశుద్ధాత్మ అధికారముతో కూడిన బోధ అయి ఉండాలి. దేవునికి స్తుతి కలుగునుగాక. హల్లెలూయా. అందుకే మనం గమనిస్తే తిమోతి రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 2వ వచనం, 3వ అధ్యాయం 2వ వచనం, తిమోతి రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 2వ వచనం. ఆమేన్. హల్లెలూయా. సంఘం పెద్ద ఎవరండి? సంఘంలో అధ్యక్షులైనా సరే, నిన్ను కావలి కాస్తే పెద్ద అయినా సరే ఎలాగుండాలంట? ఎంతో పవిత్రులుగా ఉండాలి. వారు బోధించేవారు ఉండాలి. ఆమేన్. హల్లెలూయా. ఇంకా చూద్దాము 6వ అధ్యాయం 2వ వచనం, 2వ తిమోతి 6వ అధ్యాయం 2వ వచనం. ఫాస్ట్ గా 6వ అధ్యాయము 2వ వచనం. ఆమేన్. హల్లెలూయా. దేవునికి స్తోత్రములు కలుగునుగాక. గమనించినట్లయితే ఇక్కడ ఏంటండి? బానిసగా ఉన్న వ్యక్తికి సైతము ప్రేమతో బోధించాలంట. దేవునికి స్తుతి కలుగునుగాక. హల్లెలూయా. అందుకే గమనిస్తే రోమీయులకి ఒక న్యాయం ఉంది, యజమానులకు ఒక న్యాయం ఉంటుంది, బానిసలకు ఒక న్యాయము ఉంటుంది. ఉండదా? చెప్పండి. ఉంటుంది. అయితే ఈ పరలోక సంబంధమైన ఆత్మీయ అనుబంధానికి ఇక్కడ బానిసని లేదు, యజమానుడని లేదు, దాసుడని లేదు, యజమానుడని లేదు. దాసుని కూడా ఎలాగ చేయాలంట? ప్రేమతో మాట్లాడి ఈ రక్షణ సువార్త ప్రకటించాలి. ఆమేన్. హల్లెలూయా. గొప్పవాడికి ఒక సువార్త కాదు, పేదవాడికి ఒక సువార్త కాదండి. ఎవరికైనా సరే ఈ సువార్త ఎలా అందించాలంట? ప్రేమతో, సహోదర భావముతో ఉండాల. ఆమేన్. జాతుల మధ్య జరిగే ఈ బంధము ఎలా ఉండాలా చెప్పాలండి? ప్రేమానుబంధముగా ఉండాలి. దేవునికి స్తోత్రములు. పౌలు గారు ఈ మాటల ద్వారా ఏం చేస్తున్నాడు? బానిస బ్రతుకుల నుంచి విడిపించి, బానిసత్వము నుంచి ప్రజలను విడిపించి దేవుని ప్రజలుగా చేయాలన్న ఉద్దేశమును బట్టి మాటలతో
హెచ్చరిక చేస్తున్నాడు. బోధకులారా, యజమానులారా, మీ కింద వారిని దాసులుగా ఉన్న వారికి కూడా ప్రేమతో వారికి సువార్తను ప్రకటించండి. బానిసలకు స్వతంత్రతను దయచేయండి. దేవుని రాజ్యాన్ని తెలియచేయండి. ఆమేన్. హల్లెలూయా. కాపర్లలో ఏముండాలో చెప్పండి. కాపర్లో ఏముండాలా? ప్రేమ ఉండాలి. హల్లెలూయా. చాలా మంది కాపర్లు రిజర్వ్డ్గా ఉండడము, అహంకారంతో ఉండడము, ఇంకా ఎలా ఉంటారు, పక్షపాతిగా ఉండడము జరుగుతుంది. కాపర్లు ఏముండాలి? ప్రేమ ఉండాలి. హల్లెలూయా. ఎందుకు ఉండాలి ప్రేమ? ప్రేమ ఎందుకు ఉండాలి కాపర్లో? దేవుడు ప్రేమతోనే తన రాజ్యాన్ని స్థాపించాడు కాబట్టి కాపరులు అన్నవారు కూడా ప్రేమతో. అయితే తప్పు చేసినప్పుడు తన మన ఏది ఉండకూడదు, హెచ్చరిక చెయ్యాలి. హల్లెలూయా. నీ కళ్ళతో తప్పు చూసి నువ్వు కళ్ళు మూసుకొని ఉంటే ఏమవుతుంది? సంఘానికి ప్రమాదమే, ఆ వ్యక్తికి ప్రమాదమే. కాబట్టి ఎవరు ఎన్ని గమనించుకోవాలా? మీరు చెప్తే మంచి తెలియమంటారు, చెప్పండి, మీరే చెప్పండి. కాపరులు గమనించుకోవాలా, తప్పును ఖండించాలా, తప్పులో నడుస్తున్న వ్యక్తులను కుటుంబం సరిచేసే స్థాయి లేకపోయినా ఎవరు సరి చేయాలా? సంఘ కాపరి సరి చేయకపోతే ఆ లెక్క ఎక్కడ చెప్పాలా? కాపరి దేవుని సముఖంలో లెక్క చెప్పాలి. కాబట్టి ఆ బాధ్యత కాపరికి ఉంది. దేవునికి స్తుతి కలుగునుగాక. హల్లెలూయా. అందుకే తీతు పత్రిక చూద్దాము, 2వ అధ్యాయము 9-10 వచనాలు. దాసులైన వారు మన రక్షకుడకు దేవుని ఉద్దేశమును తన యాజకులకు ఎదురు మాట చెప్పగా ఏమీ అపహరింపగా అన్ని కార్యములందు వారిని సంతోషపెట్టుచు వారికి లోబడి ఉండవలనని వారిని హెచ్చరించుము. ఆమేన్. హల్లెలూయా. దేవునికి స్తోత్రాలు. దాసులైన వారు అన్ని విషయములందు మన రక్షకుడకు దేవుని ఉపదేశమును అలంకరించినట్లు తమ యజమానులకు ఎదురు మాట చెప్పకూడదు. దాసులు ఏం చేయాలంట? యజమానులకు ఎదురు మాట చెప్పకూడదు. జాగ్రత్త అండి, జాగ్రత్త. హల్లెలూయా. ఒక కఠినమైన హెచ్చరిక నీకు వస్తుందంట, అది నీ బ్రతుకుల ఆశీర్వాదం. సేవకుల మీద పూతి ముడుచుకోవడం, కోపపడడం, ఒక విచిత్రమైన చూపులు, నష్టం లేదు. సేవకురాలకి ఏం నష్టం లేదు, సేవకుడికి ఏం నష్టం లేదు. ఎందుకంటే నిన్ను బాగు చేయాలని. నువ్వు చెడిపోతున్నావని నీకు అర్థం కావట్లే, నువ్వు తప్పు చేస్తున్నావని నీకు అర్థం కావట్లే, నువ్వు ఎలాగున్నావో నీకు అర్థం కావట్లే. మన రూట్ మనకు బాగా తెలుస్తుంది, కానీ మనం చేసిన తప్పు ఎవరికి తెలుస్తుంది? చెప్పాలా? సేవకులు కూడా తెలుస్తుంది. ఎందుకని? సేవకులు ఎల్లప్పుడూ అలర్ట్గా ఉంటారు. అన్ని కళ్ళు లేకపోతే ఏమైపోతుంది? సేవ గుడిదైపోతుంది. అందుకే సేవకుడికి అన్ని కళ్ళు ఉంటాయి. మీ అమ్మ కూడా అన్ని కళ్ళు ఉన్నాయి. ఉన్నాయా లేవా చెప్పండి? ఉన్నాయా లేవా? మీ అమ్మకి ఎన్ని కళ్ళు ఉన్నాయి చెప్పండి? అన్ని కళ్ళు ఉన్నాయి. అందుకే అప్పుడప్పుడు మీకు సెట్టింగ్లు పడతా ఉంటాయి. చెప్పండి, సెట్టింగ్లు పడుతుంటాయి. మీ మూత్రం ముడిచేది నాకు తెలుసు, మీ పాపాలు నాకు తెలుసు, అన్నీ తెలుసు. కానీ సమయం సందర్భం కోసం వెయిట్ అంతే. ఆమేన్. హల్లెలూయా. నా పని నేను చేస్తూనే పోతాను. మీరు ఎంత అలిగినా, ఎంత వెనక్కు మళ్ళుకున్న నాకు దేవుని భయం ఉంది. ఆమేన్. నేను ప్రజలకు భయపడాల్సిన అవసరమే లేదు. దేవునికి స్తుతి కలుగుతుంది. మీకు మేలు కలుగునట్లుగా మీ యజమానుడి హెచ్చరికకు మీరేం చేయాలంట? మీరు చెప్పాలి. ఇప్పుడు లోబడి ఉండాలా. ఆమేన్. హల్లెలూయా. లోబడటం వల్ల నీ దేవుడు సంతోషిస్తాడు, నిన్ను కాచేవారు కూడా సంతోషిస్తారు. దేవునికి స్తుతి కలుగునుగాక. హల్లెలూయా. ఇంకా చూద్దాము. ప్రభు యొక్క దాసుడు కూడా ఎలా ఉండాలంట? స్తుతి కలుగునుగాక. హల్లెలూయా. స్వార్థముతో ఉండకూడదు.
మంచి సామర్థ్యము కలిగి ఉండాలా. ఏం కలిగి ఉండాలంట? సామర్థ్యం. ఎట్లా కలిగి ఉండాలి సామర్థ్యము? బోధించుటలో ఏముండాలా? సామర్థ్యం ఉండాలి. హల్లెలూయా. వ్యక్తిత్వములు ఏముండాలంటే సాత్వికం ఉండాలి. సాత్వికము ఉండాలి. అన్ని వేళలా సాత్వికం ఉంటే మీరు లోపడతారా? చెప్పండి. మీరు తల్లిదండ్రులుగా మీ పిల్లలకి అన్ని వేళలా తప్పు చేసినా సాత్వికంతో ఉంటారా? చెప్పండి. నోరు తెరవండి. ఎప్పుడైనా ఒక దెబ్బ వేయరా? ఎందుకు వేస్తారు చెప్పండి? భయం. అన్ని వేళల్లో నువ్వు సాత్వికంతో ఉంటే నీ బిడ్డలే నీ మీద తిరుగుబడతారు. ఇప్పుడు సేవకులు కూడా సాత్వికంతోనే ఉన్నట్లయితే ఏం చేస్తారు? మోషే మీద తిరగబడ్డారా లేదా? ఎట్లా తిరగబడ్డారు? రాళ్ళతో పడి సంపాలనుకున్నారు. నువ్వు మమ్మల్ని ఆడ యువతలో ఉంచకుండా నువ్వు ఎక్కడ ఎదురు తీసుకొని వచ్చినావు, ఎక్కడ సంపాదన తీసుకొని వచ్చినావు రాను పోయారు. దేవుడు ఏం చేశాడే? నీ చేతిలో కర్ర ఉంది కదా, సముద్రం మీద చాపు, నీకు దారి నేను ఏర్పరుస్తాను. దేవునికి స్తుతి కలుగుగాక. హల్లెలూయా. చూడండి, జగడమాడే తనం ఎవరిలో ఉండకూడదంట? సేవకుల్లో ఉండకూడదు. సాత్వికము ఉండాలి. హల్లెలూయా. అయితే నడిపించేవానికి సాత్వికం ఉండాలి. అందుకే మోషేకి ఏముందంట? సాత్వికము, నమ్మకము. నమ్మకస్తుడైన మోషే గారు, సాత్వికుడైన మోషే గారు. ఒక ఇంటిలో 5 మంది ఉంటేనే ఇక చూడు, 5 మంది ఇంట్లో ఉంటే ఇక జగడమన్నా పుట్టాలా లేదంటే సంతోషమన్నా కలగాల. అవునా కాదు? చెప్పండి. మాట కరెక్టా కాదా? ఇంట్లో వాళ్ళందరూ 1 గంట ఇంట్లో ఉన్నారనుకోండి, ఒకే స్థలంలో పుడితే జగడమన్నా పుట్టాలి, లేదంటే అక్కడ సంతోషమన్నా కలగాలి. అంటే ఆమేన్. హల్లెలూయా. అది భార్యాభర్తల మధ్యన జగడము, తల్లి బిడ్డల మధ్యన జగడము, తండ్రి కొడుకుల మధ్యన జగడము కలగాలి. అయితే 6 లక్షల జనాన్ని ఆయన నడిపించాడు 40 సంవత్సరాలంటే ఎంత సాత్వికం ఉంటే మోషే గారు నడిపించగలిగారు. కాబట్టి ఇప్పుడు సేవకులు ఏముండాలంట? బోధించే సామర్థ్యం ఉండాలా, వ్యక్తిత్వములో సాత్వికము ఉండాలి. హల్లెలూయా. యోగ్యుడై ఉండాలి, సత్యము విషయమై అనుభవ జ్ఞానము కలిగి ఉండాలి. సత్యం విషయమై అనుభవ జ్ఞానం అంటే ఏంటండి? సత్యము విషయమై అనుభవ జ్ఞానం అంటే ఏంటి? సత్యము విషయమై అనుభవ జ్ఞానము. రక్షింపబడిన హృదయమే అనుభవ జ్ఞానం. నువ్వు బైబిల్ అంతా విన్నా, బైబిల్ అంతా ప్రకటించే కెపాసిటీ నీకున్నా, రక్షణ హృదయం లేకపోతే 0. అందుకే ఏముండాలా? బోధించేవాడు సత్యాన్ని తెలుసుకున్నవాడై. హల్లెలూయా. అనుభవ జ్ఞానం అంటే తన స్వంత రక్షణను స్వీకరించిన వాడై ఉండాలా. హల్లెలూయా. రక్షింపబడిన వాడై, సత్యమును తెలుసుకున్న వాడై, సత్యాన్ని ప్రకటించేవాడు ఉండాలా. దేవునికి స్తుతి కలుగును గాక. హల్లెలూయా. కాబట్టి ఇప్పుడు ఏమేమి తెలుసుకున్నామండి? మొదటిదిగా చెప్పాలా, ఆత్మ సంబంధమైన కావలి వారు పట్టణాన్ని కాసిన రీతిగానే ఆత్మ సంబంధంగా మనల్ని ఏం చేస్తున్నారు? కావలి కాస్తున్నారు. ఆ కావలి వారి చేతిలో ఏముంది? బోర ఉంది. ఆ బోర శబ్దమును వింటే, హెచ్చరికకు లోబడితే, దేవుని మాటకు లోబడితే నువ్వు దీవించబడతావు. ఆమేన్. హల్లెలూయా. వారు పగలూరై విశ్రమింపకేం చేయాలంట? బోర శబ్దము చేస్తూనే ఉండాలి. దుర్మార్గుని హెచ్చరిక చేయాలి. ఆత్మీయతలో లోబడవాడిని ఇంకా ప్రేమతో సమాధానంతో పైకి తీసుకొని రాగలగాలి. ఇంకా చెప్పాలా? హల్లెలూయా. బోరధ్వని ఎల్లవేళలా చేస్తూ చూడండి, దేవుని యొక్క మాటలను హెచ్చరిక చేసేవారిగా ఉండాలి. హల్లెలూయా. ఉన్నతమైన వ్యక్తిగా ఉండాలి. బానిసలకు కూడా, దాసులకు కూడా ప్రేమతో శుతిమెత్తనంగా ఆ రాజ్య సువార్తను తెలియచేసేవారిగా ఉండాలి. దేవునికి స్తుతి కలుగును గాక. హల్లెలూయా. ప్రకటించే వారిగా ఉండాలి. సామర్థ్యం కలిగిన వ్యక్తికి ఉండాలి. సున్నితత్వం కలిగిన వారికి ఉండాలి. సాత్వికము కలిగిన వారిగా ఉండాలి. యోగ్యత కలిగిన వారిగా ఉండాలి. ఇంకా సత్య సువార్తను తెలుసుకొని సత్య అనుభవం యొక్క జ్ఞానము
కలిగిన వారికి ఉండాలి. ఇంకా నమ్మకమైన వారికి దేవుడు ఏమిస్తాడంట? బాధ్యతలను అప్పగిస్తాడు. ఆమేన్. ఈ పరిధిలో యాజకులైనా సరే, దాసులైనా సరే, విశ్వాసులైనా సరే ఎలా ఉండాలండి? నమ్మకంగా ఉండాలి. మోషే గారు నమ్మకంగా ఉన్నాడా లేదా? నమ్మకంగా ఉండబట్టి మోషేకి ఏం పని అప్పగించబడింది? ఇశ్రాయేలు ప్రజలను నడిపించే నాయకుడుగా ఉంచబడి. యెహోషువకి చెప్పాలా? మోషే కాలం అయిపోతున్నప్పుడు ఎవరిని ఉంచాడు? యెహోషువ. యెహోషువని ఎందుకు ఉంచాడు? యెహోషువ నమ్మకంగా ఉన్నాడు. యెహోషువ నమ్మకంగా ఉన్నాడు కాబట్టి యెహోషువకు ఆ పని, ఆ బాధ్యత అప్పగించబడింది. ఆమేన్. హల్లెలూయా. కాబట్టి నేను నీకు తోడుకున్నాను, ఇశ్రాయేలు ప్రజలను తీసుకొని పొమ్మని దేవుడే యెహోషువతో బలం కలిగాడు. ఆమేన్. కాబట్టి సేవ కానీ, సేవకులు కానీ దేవుని పరిచర్య చేయడానికి ఏం అవసరం చెప్పండి అమ్మా? చెప్పాలయ్యా, ఏంటి అవసరము? నమ్మకము. హల్లెలూయా. దేవుని యందు విశ్వాసం ఉంచి నమ్మకం ఉంచిన వారిని మనకు చెప్పిన పని, మనకు అప్పగించిన పనిలో మనం ఎలా ఉండాలా? నమ్మకస్తులుగా ఉండాలి. అందుకే నా ఇల్లంతటిలో మోషే గారు ఎలాగంట? నమ్మకస్తుడు. ఆమేన్. హల్లెలూయా. ఒక పని మనం ఎవరికైనా అప్పగిస్తామా? ఎవరికి అప్పగిస్తామండి? ఇప్పుడు నీ ఇంట్లో బీరువా తాళాలు నువ్వు వృద్ధురాలు అయిపోతావు, స్వర్ణగారు. రేపు ఎవరికి అప్పగిస్తావు? ముగ్గురు కుమార్తెలు ఉన్నారు. ముగ్గురు కుమార్తెలలో ఏ కుమార్తె నమ్మకంగా ఉంటుందో ఆ కుమార్తెకి ఇస్తావు. టెస్ట్ పెడతావు. కూరగాయలు తెమ్మని ఒక 500 ఇస్తావు. 500లో కూరగాయలు తెచ్చి మిగతా లెక్క అప్పగించిన దానికి ఇస్తావా? 500 తీసుకెళ్ళి వెళ్ళి తప్పుడు లెక్కలు చెప్పి నా చేతి లెక్క వచ్చిందని వాడుకొని ఏమీ లేదన్న దానికి ఇస్తావా? ఎవరికి ఇస్తావు తాళాలు? లెక్క అప్ప చెప్పి నమ్మకస్తులైన వారికే తాళాలు అప్పగిస్తాం. అలాగే దేవుని పని కూడా ఎవరికంటే వారికైనా అప్పగించు. ఎవరికి అప్పగిస్తాడు? నమ్మకస్తులైన వారికి. ఆమేన్. అందుకే నువ్వు చిన్న దానిలో నమ్మకంగా ఉన్నావు కాబట్టి నిన్ను గొప్ప వాటి యందు నిన్ను నిలుపుతున్నాను. దేవునికి స్తోత్రం. విశ్వాస జీవితంలో కూడా మనము చిన్న వాటిలో ఎలా ఉండాలా? నమ్మకస్తులుగా ఉండాలి. హల్లెలూయా. అందుకే దావీదు కూడా సొలొమోనుకి ఏం చేశాడండి? అప్పగించాడు. మందిరాన్ని కట్టే కృప దేవుడు కూడా సొలొమోనుకి అప్పగించాడు. నా కుమారుడా అని జాగ్రత్తలు తెలియజేస్తున్నాడు. నా కుమారుడా, నీ మార్గం అంతా దేవుని సన్నిధానంలో ఆయనకు అప్పగించు. ఆయన ఆజ్ఞలు, ఆయన కట్టడలు నువ్వు జరిగిస్తూ ఆయన సన్నిధానంలో భయం కలిగి ఉంటే నువ్వు ఏ పని తలపెట్టిన పనిలో నీకు దేవుడు జయమునిస్తాడని తండ్రి మరణించే కాలంలో కుమారుడికి తన పరిస్థితిని అప్పగిస్తున్నాడు. ఆమేన్. హల్లెలూయా. తిమోతి గారికి కూడా ఆత్మీయ తండ్రి అయిన పౌలు గారు ఏమంటున్నాడు? యవనస్తుడైన తిమోతి, నువ్వు యవ్వనేచ్ఛల నుండి పారిపోము. ఇదిగో భక్తి కలిగిన వారితో, విశ్వాసులతో ప్రార్థించే గుంపులో నువ్వు విశ్వాసంలో నిలవబడు. ఆమేన్. హల్లెలూయా. కాబట్టి ఆత్మీయ తండ్రులైన వారు ఆత్మీయ సహవాసములు కొందరిని ఏం చేస్తున్నారు? బలపరుస్తూ బాధ్యతలు అప్పగిస్తున్నారు. ప్రియమైన బిడ్డలారా, ఈనాడు నీ ఆత్మీయ మేలుకొలుపు కొరకు, ఆత్మీయ విజయం కొరకు, ఆత్మీయ జ్ఞానాన్ని దేవుణ్ణి ఖండించడానికి ఎల్లప్పుడూ దేవుళ్ళు నువ్వు ఎదగడానికి నీ పైన ఎవరినిచ్చారో తెలుసా? దేవుడు ఎవరినిచ్చాడు చెప్పండి బిడ్డలారా? కావలి వారిని ఇచ్చాడు. కావలి వారు నిన్ను కాస్తూ ఉన్నారు. ఆమేన్. హల్లెలూయా. ఈ కావలిలో నీవు భద్రతగా ఉంటావు. ఆమేన్. నీ హృదయం కాపాడబడుతుంది, నీ తలంపులు కాపాడతాయి. ఆమేన్. నీ మార్గాల యందు దేవుని దూతలు నీ నుండి కావలి కాస్తారు. దేవుడు కూడా నీకు పరిశుద్ధాత్ముడై ఆయన నిన్ను నడిపిస్తూ ఏ మార్గము గుండా వెళ్ళాలి, వేటిని పొందుకోవాలి, వేటిని పొందుకోకూడదు, అన్నీ కూడా మన ఆత్మీయ జీవితానికి ఏం చేస్తాడు? దేవుడు కంచె వేస్తాడు. దేవునికి స్తోత్రం. ఈనాటి కాలంలో మనకి ఇంకా కావలి వారు అవసరం. హెచ్చరికలు అవసరం. దయచేసి నా నోట హెచ్చరికలే వస్తాయి, స్వీకరించాలి మీరు. ఆమేన్. స్వీకరిస్తే అది మీకు మేలుకరమండి. ఎవరి మీద నాకు విరోధం ఉండదు. అందరు నా బిడ్డలే, అందరు నా బిడ్డలే. ఆమేన్. హల్లెలూయా.
కాబట్టి నా ఇంటి వారి కంటే కూడా ఆత్మీయ సంఘాన్ని నేను హెచ్చరిక చేయాలని చాలా ఆశపడుతుంటాను. నా ఇంటి వారిని కూడా హెచ్చరిక చేసుకుంటాను. కానీ ఆ భాగములో ఈ భాగము కూడా నాకు చాలా గొప్పదై ఉన్నది. ఆమె దేవునికి మహిమ కలుగును గాక. తరల వంచి ప్రార్థన చేసుకుందాం. తరల వంచుదాం. వాక్యము మన వెనుకల్లో ఫలించులాగా ప్రార్థన చేద్దాం. మహోన్నతుడా, మహాగరుడా, సర్వశక్తిమంతుడా, సర్వాధికారి అయా నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. గొప్ప దేవా, ఆయన ఈ దినమున నీ సన్నిధానంలో